Dear trainees, hi, and today we are going to discuss about the depth micrometer. డెప్త్ మైక్రోమీటర్ అనేటువంటి టాపిక్ ఈరోజు మనం చూసుకుందాం. ఓకే, దీని యొక్క కన్స్ట్రక్షన్ ఫీచర్స్ ఏ విధంగా ఉంటాయంటే, ద డెప్త్ మైక్రోమీటర్ కన్సిస్ట్ ఆఫ్ ఏ స్టాక్ ఆన్ విచ్ ఏ గ్రాడ్యుయేటెడ్ స్లీవ్ ఈజ్ ఫిటెడ్. ఒక స్టాక్ ఉంటుంది, ఆ స్టాక్కి గ్రాడ్యుయేటెడ్ అంటే ఏంటి, దాని మీద రీడింగ్ ఉండేటువంటి దాన్ని గ్రాడ్యుయేషన్స్ అంటారు. గ్రాడ్యుయేటెడ్ స్లీవ్ బిగించబడి ఉంటుంది. అసలు ఎందుకు ఈ డెప్త్ మైక్రోమీటర్ యూజ్ చేస్తారు అని అంటే, ద అదర్ ఎండ్ ఆఫ్ ది స్లీవ్ ఈజ్ థ్రెడెడ్ విత్ ఏ 0.5 mm పిచ్ వి థ్రెడ్. రెండో వైపు స్లీవ్కి 0.5 mm పిచ్ ఉన్నటువంటి వి థ్రెడ్స్ అరేంజ్ చేయబడి ఉంటాయి. 0.5 mm పిచ్ అంటే మనకు తెలుసు కదా, అడ్జసెంట్ ఏవైతే ఉన్నాయో క్రెస్ట్లు థ్రెడ్కు ఒక పక్క నుంచి ఇంకొక పక్క మధ్య దూరాన్ని పిచ్ అని అంటారు. ఏ థింబుల్ which is internally threaded to the same pitch and form mates with the threaded sleeve and slides over it. థింబుల్ అనేది ఉంటుంది, ఆ థింబుల్ అనేది ఇంటర్నల్ థ్రెడ్డింగ్ వేయబడి ఉండి సేమ్ అటువంటి వీ థ్రెడ్స్ కలిగి ఉండడం వల్ల అది మేట్ అవుతుంది, థ్రెడెడ్ స్లీవ్కి మేట్ అయ్యి దాని మీదుగా మూమెంటం అనేది వస్తుంది అన్నమాట. The other end of the thimble has an external step machined and threaded to accommodate thimble cap. మరోవైపు ఉన్నటువంటి థింబుల్కి ఎక్స్టర్నల్ స్టెప్స్ అనేవి మెషినింగ్ చేయబడి ఉండడం వల్ల అవి థింబుల్ క్యాప్ ఏదైతే ఉంటుందో దాన్ని అకామిడేట్ చేయడం కోసం ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ కాల్డ్ కన్స్ట్రక్షనల్ ఫీచర్స్ ఆఫ్ ది డెప్త్ మైక్రోమీటర్. అంటే మరి దాని యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంటుంది డెప్త్ మైక్రోమీటర్స్ అనేది మనం చూస్తున్నాం. ఏ సెట్ ఆఫ్ ఏ ఎక్స్టెన్షన్ రాడ్ ఈజ్ జనరల్లీ సప్లైడ్. ఎక్స్టెన్షన్ రాడ్ అనేది జనరల్గా సప్లై చేయబడి ఉంటుంది. చూడండి, ఇక్కడ ఫిగర్ నెంబర్ 1లో మనకు డెప్త్ మైక్రోమీటర్ కనబడుతుంది. ఇక్కడ క్యాప్ ఉంది, దిస్ ఈజ్ థింబుల్, ఇది గ్రాడ్యుయేటెడ్ స్లీవ్ ఇక్కడ ఉంది, ఈ మధ్యలో ఉన్నదేమో లాక్ అని అంటారు, ఇదంతా కూడా ఈ భాగాన్ని మొత్తం కూడా స్టాక్ అని అంటారు. ఈ లాస్ట్ లో ఉన్నది డెప్త్ మైక్రోమీటర్. అదంతా కలిపి ఇదంతా ఒక ఎక్స్టెన్షన్ రాడ్. ఇది ఆన్ ఈచ్ ఆఫ్ దెమ్ ద రేంజ్ ఆఫ్ సైజెస్ దట్ క్యాన్ బి మెజర్డ్ విత్ దట్ రాడ్. ఒక రేంజ్ ఆఫ్ సైజెస్ అనేవి మనకు దొరుకుతాయి రాడ్లలో. ఎలా ఉంటాయి అవి అని అంటే 0 to 25. ఇప్పుడు మైక్రోమీటర్లో ఏ విధంగా ఉంటుందో అవుట్సైడ్ మైక్రోమీటర్లో, దీంట్లో కూడా డెప్త్ మైక్రోమీటర్లో కూడా వేరియస్ రాడ్స్ అనేవి ఉంటాయి, వేరియస్ సైజెస్లో. 0 to 25, 25 to 50, 50 to 75, 75 to 100, 100 to 125 అండ్ 125 to 150. ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 1, 2, 3, 4, 5, 6, 7, 7 రకాల సైజెస్ మనకు, డిఫరెంట్ సైజెస్ డెప్త్ మైక్రోమీటర్లో మనకు లభ్యమవుతున్నాయి. దట్ వీ హ్యావ్ టు రిమెంబర్. ఓకే, దీస్ ఎక్స్టెన్షన్ రాడ్స్ కెన్ బి ఇన్సర్టెడ్ ఇన్సైడ్ ద థింబుల్ అండ్ స్లీవ్. ఈ యొక్క ఎక్స్టెన్షన్ రాడ్స్ అనేవి థింబుల్కి లోపల స్లీవ్ సహాయంతో మరి అది మనము బిగించుకోవడం జరుగుతుంది. మనకి ఏ సైజ్ కావాలనుకుంటే ఆ సైజ్ని మనము రిమూవ్ చేసుకొని మళ్ళీ మనకు కావాల్సిన సైజ్ని మనము ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ద ఎక్స్టెన్షన్ రాడ్ హ్యావ్ ఏ కాలర్ హెడ్ విచ్ హెల్ప్స్ ద రాడ్ టు బి హెల్డ్ ఫర్మ్లీ. ఈ ఎక్స్టెన్షన్ రాడ్స్కి ఒక కాలర్ హెడ్ ఉండడం చేత అది రాడ్ అనేది గట్టిగా బిగించుకోవడానికి అనుగుణంగా ఉంటుంది. విచ్ కెన్ బి షోన్ ఇన్ ఫిగర్ నెంబర్ 2. ఇదిగో ఇక్కడ కనబడుతుంది ఫిగర్ నెంబర్ 2లో. యూ కెన్ సీ దిస్. ఇక్కడ లొకేటింగ్ ఫేసెస్ అని అంటారు. ఇదేమో ఎక్స్టెన్షన్ రాడ్. ఇది అన్స్క్రూ అండ్ రిమూవ్ క్యాప్. అంటే ఆ స్క్రూని మనం అన్స్క్రూ చేసి లూజ్ చేసి రిమూవ్ చేసి మళ్ళీ మనము రాడ్ని ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. లాస్ట్ 10 నిమిషాలు ఉంది. నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ లీస్ట్ కౌంట్. మనకు రికార్డ్ అవుతుందా బాబు? రికార్డింగ్ ఉంది కదా, అవుతుంది కదా? రికార్డింగ్ ఫీచర్ ఆన్లో ఉందా లేదా చెప్పాలి. రికార్డ్ అవుతుంది.
సో గ్రాడ్యుయేషన్ అండ్ లీస్ట్ కౌంట్ ఏ విధంగా ఉంటాయి, దీని మీద గ్రాడ్యుయేషన్స్ ఏ విధంగా ఉంటాయి, లీస్ట్ కౌంట్ ఏ విధంగా ఉంటాయో చూద్దాం. ఆన్ ద స్లీవ్ ఏ డాటమ్ లైన్ ఈజ్ మార్క్డ్ ఫర్ ఏ లెంత్ ఆఫ్ 25 mm. స్లీవ్ మీద 25 mm వరకు డాటమ్ లైన్ ఆ డాటమ్ లైన్ ఈజ్ మార్క్ చేయబడి ఉంటుంది. దిస్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 25 ఈక్వల్ పార్ట్స్. ఇవి 25 ఈక్వల్ పార్ట్స్ గా గ్రాడ్యుయేషన్స్ విభజించబడి ఉంటాయి. ఈచ్ లైన్ రిప్రజెంటేటింగ్ 1 mm. ఒక్క లైన్ 1 mm సూచిస్తుంది. ఈచ్ ఫిఫ్త్ లైన్ ఈజ్ డ్రాన్ ఎ లిటిల్ లాంగర్. 5వ లైన్ ఏదైతే ఉంటుందో అది కొంచెం పొడుగ్గా గీయబడి ఉంటుంది. అండ్ నెంబర్డ్, దాని మీద నెంబర్ వేయబడి ఉంటుంది 1 2 3 4 అలాగా. ఈచ్ లైన్ రిప్రజెంటేటింగ్ 1 mm ఈజ్ ఫర్దర్ సబ్డివిడెడ్ ఇంటూ ఈక్వల్ పార్ట్స్. ఆ 1 mm ఏదైతే ఉంటుందో అది మళ్ళీ సబ్ డివిజన్ లో 2 ఈక్వల్ పార్ట్స్ గా చేయబడి ఉంటుంది. హెన్స్ సచ్ సబ్ డివిజన్ రిప్రజెంట్స్. కాబట్టి 1 మిల్లీమీటర్కి 1 మిల్లీమీటర్ మధ్యలో ఉన్నటువంటి సబ్ డివిజన్ ఎంత ఉంటుంది? 1 మిల్లీమీటర్ లో సగం ఎంత? 0.5 mm ఉంటుంది. దట్ కెన్ బి షోన్ ఇన్ ఫిగర్ నెంబర్ 3. చూడండి ఇక్కడ ఫిగర్ నెంబర్ 3 లో చూస్తే డివిజన్స్ ఈ విధంగా కనబడుతున్నాయి. ఒకవైపు ఏమో 1 mm 1 mm ఉంది. ఆ 1 mm మధ్యలో ఇంకొక పార్టీషన్ ఉంది, అంటే 1/2 mm కి పార్టీషన్ అనేది జరుగుతుంది. ఫ్రేమ్ హెల్డ్ ఫర్మ్ ఆన్ ఫ్లాట్ మెషినింగ్ సర్ఫేస్. ఫ్లాట్ మెషినింగ్ సర్ఫేస్ మీద ఇది పెట్టబడి ఉంటుంది. చెక్కింగ్ ద జీరో సెట్టింగ్ ని చెక్ చేసుకోవడం. జీరోకి ఇక్కడ కరెక్ట్ గా కోయిన్సైడ్ అవ్వాలి. చూసారు కదా ఇక్కడ 0 ఉంది కదా సింబల్ మీద, దీని మీద ఉన్నటువంటి లైన్ 0కు మ్యాచ్ అయితే అప్పుడు రీడింగ్ అనేది స్టార్ట్ చేయాలి. ఎందుకు అంటే మనం తీసుకునేటువంటి రీడింగ్ లో ఎర్రర్ అనేది రాకూడదు కాబట్టి. ద గ్రాడ్యుయేషన్స్ ఆర్ నెంబర్డ్ ఇన్ రివర్స్ డైరెక్షన్. గ్రాడ్యుయేషన్స్ నెంబర్డ్ ఇన్ ద రివర్స్ డైరెక్షన్. రివర్స్ డైరెక్షన్ లో గ్రాడ్యుయేషన్స్ నెంబర్ చేయబడి ఉంటాయి. టు దట్ మార్క్డ్ ఆన్ అండ్ అవుట్ సైడ్ మైక్రోమీటర్. అవుట్ సైడ్ మైక్రోమీటర్ మాదిరిగా మరి మార్కింగ్ చేయబడి ఉంటాయి. ద జీరో గ్రాడ్యుయేషన్ ఆఫ్ దీస్ ద స్లీవ్ ఈజ్ ఆన్ ద టాప్ అండ్ ద 25 mm గ్రాడ్యుయేషన్ నియర్ ద స్టాక్. ఆ జీరో గ్రాడ్యుయేషన్ అనేది స్లీవ్ దగ్గరలో ఉంటుంది. 25 mm గ్రాడ్యుయేషన్ అనేది స్టాక్ కి దగ్గరలో ఉంటుంది. The bevel edge of the thimble also graduated. Bevel edge of the thimble యొక్క bevel edge కూడా graduations చేయబడి ఉంటుంది. The circumference of the equal divided to 50 equal. శివ మాట్లాడద్దు, మ్యూట్ చేసుకోవాలి. ద సర్కంఫరెన్స్ అంటే దీని యొక్క వ్యాసం ఏంటంటే ఈక్వల్ గా 50 భాగాలుగా విభజించబడి ఉంటుంది. 5th డివిజన్ లైన్ ఈజ్ డ్రాన్ లిటిల్ లాంగర్. సేమ్ ఇందులో కూడా ప్రతి 5వ డివిజన్ కొంచెం లాంగర్ గా పొడవుగా గీయబడి ఉంటుంది. ద నెంబరింగ్ ఈజ్ రివర్స్ డైరెక్షన్ అండ్ ఇంక్రీజెస్ ఫ్రమ్ 0 to 5, 10, 15, 25, 30, 35, 40, 45 and 50. ఈ విధంగా మార్కింగ్ చేయబడి ఉంటుంది సింబల్ మీద 50 భాగాలు. అది మనకి ఇక్కడ ఫిగర్ నెంబర్ 4 లో కనపడుతుంది. The advancement of extension rod is in full turn of a thimble is 1 pitch is 0.5 mm. ఒక థింబుల్ చుట్టూ తిప్పితే తిరిగే అడ్వాన్స్ అయ్యేటువంటి రాడ్ ఎంత దూరం ముందుకు అడ్వాన్స్ అవుతుందంటే ఒక రొటేషన్ తిరిగితే ఒక 0.5 mm మూమెంట్ ముందుకు జరుగుతుంది. Therefore, advancement of the extension rod is for 1 division movement of the thimble will be equal to 0.5 divided by 50 అంటే 0.01. అదేమవుతుంది? దట్ ఈస్ లీస్ట్ కౌంట్ ఆఫ్ ది డెప్త్ మైక్రోమీటర్. దీని రీడింగ్ ఏ విధంగా చేయాలి అంటే దిస్ విల్ బి ద స్మాలెస్ట్ మెజర్మెంట్ దట్ కెన్ బి. ఇది ఒకవేళ డిస్కనెక్ట్ అయితే బాబు, ఇది కనుక డిస్కనెక్ట్ అయితే సేమ్ మళ్ళీ ఇదే లింక్ తో మళ్ళీ జాయిన్ అవ్వండి. క్లాస్ కంప్లీట్ 5 నిమిషాల్లో కంప్లీట్ చేసేస్తా. ఓకే, ఒకవేళ ఈ కంప్లీట్ అవ్వకపోతే మళ్ళీ మీరు ఇప్పుడు పోయిన వాళ్ళందరూ రావాలి, వస్తేనే అటెండెన్స్ ఉంటుంది. డిస్కనెక్ట్ అయిన వాళ్ళందరూ మళ్ళీ అదే లింక్ క్లిక్ చేసి మళ్ళీ జాయిన్ కావాల్సి ఉంటుంది. దిస్ విల్ బి ద స్మాలెస్ట్ మెజర్మెంట్ దట్ కెన్ బి టేకెన్ విత్ దిస్ ఇన్స్ట్రుమెంట్ అండ్ సో దిస్ ఈజ్ యాక్యురసీ ఆఫ్ దిస్ ఇన్స్ట్రుమెంట్. అంటే ఇది దిస్ ఈజ్ ద స్మాలెస్ట్ ఇన్స్ట్రుమెంట్ కెన్ బి టేకెన్ విత్ దిస్ ఇన్స్ట్రుమెంట్. స్మాలెస్ట్ మెజర్మెంట్ తీసుకునేటువంటి ఇన్స్ట్రుమెంట్ ఇది. అందుకని దీని యొక్క ఇది చాలా యాక్యురసీ ఇన్స్ట్రుమెంట్ అని దీనికి పేరు.
రీడింగ్ ఆఫ్ డెప్త్ మైక్రోమీటర్ ఏ విధంగా ఉంటుంది అంటే బ్యారల్ రీడింగ్ ఫర్ ఎగ్జాంపుల్ 1 mm డివిజన్ ఉందనుకోండి, అప్పుడు 8 into 1 mm వేసుకోవాలి, అంటే 8 mm అవుతుంది. సబ్ డివిజన్ 0.5 mm ఉందనుకోండి, అదొక 0.5 mm యాడ్ చేసుకోవాలి. థింబుల్ రీడింగ్ 3 ఉందనుకోండి, 3 into 0.01. ఎందుకు 0.01? లీస్ట్ కౌంట్, దాని యొక్క లీస్ట్ కౌంట్ కాబట్టి, అంటే 0.03 వస్తుంది. ఇవన్నీ టోటల్గా కూడితే థింబుల్ డివిజన్ ఎల్సి లీస్ట్ కౌంట్ టోటల్ రీడింగ్ ఎంత వస్తుందంటే 8.53 వస్తుంది. ఈ విధంగా దాని యొక్క రీడింగ్ అనేది తీసుకోవాలి. ద బ్యారల్ రీడింగ్ మెయిన్ డివిజన్ అండ్ సబ్ డివిజన్ హ్యాస్ బీన్ హిడెన్ కవర్డ్ బై ద థింబుల్. ఈ బ్యారల్ రీడింగ్ మెయిన్ డివిజన్ తర్వాత సబ్ డివిజన్ హ్యాస్ హిడెన్ కవర్డ్ బై థింబుల్ అనమాట. థింబుల్తోనే కవర్ చేయబడి ఉంటుంది. యూజ్ ఆఫ్ డెప్త్ మైక్రోమీటర్. డెప్త్ మైక్రోమీటర్ ఆర్ స్పెషల్ మైక్రోమీటర్స్ యూజ్డ్ టు మెజర్ డెప్త్ ఆఫ్ హోల్స్, ద డెప్త్ ఆఫ్ గ్రూవ్స్ అండ్ రిసెస్. ఈ డెప్త్ ఆఫ్ హోల్స్ ని కొలవడానికి, తర్వాత డెప్త్ ఆఫ్ గ్రూవ్స్ అండ్ రెసెస్ ని, ద హైట్ ఆఫ్ ది షోల్డర్స్ అండ్ ప్రొజెక్షన్స్. షోల్డర్స్ ప్రొజెక్షన్స్ ని కొలవడానికి డెప్త్ మైక్రోమీటర్ ను ఉపయోగిస్తారు. డెప్త్ ఆఫ్ ది గ్రూవ్స్ చూసారు కదా, ఇక్కడ మనకు గ్రూవ్స్ అనేవి ఉంటాయి లోపల. డెప్త్ అంటే ఏంటి? లోతును కొలవడానికి ఉపయోగించే పరికరం కాబట్టి దీనికి డెప్త్ మైక్రోమీటర్ అని పేరు వచ్చింది. సో దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ దిస్ డెప్త్ మైక్రోమీటర్. సో ఇది ఇంకొకసారి ఎప్పుడైనా నేను దీన్ని మీకు యూట్యూబ్లో కూడా చూపిస్తాను. ఇప్పుడు క్లాస్ టైం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ క్లాస్లో ఐ విల్ షో ద వీడియో ఆఫ్ డెప్త్ మైక్రోమీటర్, హౌ టు యూజ్ ఇట్. ఓకే. Okay, trainees, all of you show your faces and I will take screenshot finally. For attendance purpose. ఓకే, అందరూ నోట్స్ రాయండి రెగ్యులర్గా. ఓకే, ఐ సీ ద నోట్సెస్ ఆన్ సాటర్డే. నేను ఈరోజు కూడా కొంత నోట్స్ పంపిస్తాను. ఆ నోట్స్ ప్రకారం మీరు అందరూ ఫాలో అవ్వండి.